అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి వందన డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ప్రాంతాలలో వందన డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు దాదాపు 25 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి మరి ఆ ఉష్ణోగ్రత -2 ఉష్ణోగ్రతను తట్టుకుని అక్కడ నృత్య ప్రదర్శన చేపట్టారు. దాదాపు గంటన్నర పాటు నృత్య ప్రదర్శన చేపట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. ప్రస్తుతం మనం వందన డ్యాన్స్ అకాడమీ వద్ద ఉన్నాం. మరిన్ని వివరాలు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, యాక్చువల్గా మా పిల్లలు 7 ఇయర్స్ నుంచి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు సార్. మేము శ్రీశైలం, కాళహస్తి, కాశీ ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. బట్ మా పిల్లల కృషి, మా పిల్లల డ్యాన్స్ చూసి వీళ్ళకి ఏదైనా ఒక యూనిక్ ఐడెంటిటీ ఎవరు చేయని ప్లేస్లో చేద్దామన్న ఆలోచన వచ్చింది. సో లాస్ట్ ఇయర్ స్ట్రగుల్ చేసి కేదార్నాథ్ అయితే బాగుంటుందని అనుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ దగ్గర 1 ఇయర్ చేశాం సార్. 1 ఇయర్లో చాలా మాకు పాసిబిలిటీస్ అన్నీ చూసుకొని ఈ ఇయర్ వెళ్ళాల్సి వచ్చింది సార్ కేదార్నాథ్. ఏ విధంగా అక్కడ కేదార్నాథ్లో -2 ఉష్ణోగ్రత ఉంటుంది కదా, అక్కడ ఆ ఉష్ణోగ్రత తట్టుకొని పిల్లలు ఏ విధంగా నృత్యం చేశారు? సార్, మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాం సార్. ముందుగానే పిల్లలకు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళకు మెంటల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా ధైర్యం చెప్తూ వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవ్వకోకుండా చూసుకోవడం జరిగింది సార్. బట్ అయితే మేము వెళ్ళిన టైం అప్పుడు కింద మన గౌరీకుండ నుంచి కేదార్నాథ్ వెళ్ళేసరికి మేము దగ్గర 21 అవర్స్ ట్రెక్కింగ్ చేసాం సార్. 25 కిలోమీటర్స్ చేసాము. మేము కేదార్నాథ్ రీచ్ అవ్వడానికి దగ్గర మాకు 1 o'clock పట్టింది సార్, ఎర్లీ మార్నింగ్. అప్పుడు -8 సెంటిగ్రేడ్ ఉండింది సార్. సో మేము అలానే రెస్ట్ ఒక 3 అవర్స్ రెస్ట్ తీసుకొని మరి 7 to 8:30 వరకు మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అప్పుడు -2 degrees ఉండినా సార్. బట్ అయితే యాక్చువల్గా ఆ చలిలో సాక్స్లు వేసుకొని నడుస్తున్నారు అందరూ. బట్ మాకు ఆ శివుడు ఆజ్ఞ ప్లస్ ఆయన సపోర్ట్ ఉండడం వల్ల ఎటువంటి మన సాక్స్లు అవి వేసుకోకుండా అలానే టెంపుల్ ముందర చేయడం జరిగింది సార్. 1.5 hours చేసి చివరికి అయితే మీరు ఒక గోల్ అయితే సాధించారు, ఇండియా బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. మీరు ఏ విధంగా ఉంది సార్? యాక్చువల్గా మేము ఈ రికార్డు వస్తుందని మాకు అసలు అనుకోలేదు సార్. మేము వచ్చేసి అక్కడ చేయాలి, మా పిల్లలు ఎవరు చేయని ప్లేస్లో చేయాలనే మోటివేషన్తోనే వెళ్ళి చేసాము. అనుకోకుండా అక్కడ ఒక ఆయన మాకు సలహా ఇచ్చారు, ఎవరు చేయలేదు కదా, ఒకసారి ట్రై చేయండి, ఏదైనా రికార్డు చూద్దాము అని అన్నారు. సో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే కొంచెం ఇదిగా ఉంటుందని ఒకసారి మేము ట్రై చేయడం జరిగింది. వాళ్ళు కూడా చూసి ఈ రికార్డు ఎక్కడా లేదండి, సో మేము మీకు ఇస్తున్నాము అని మాకు ఇవ్వడం జరిగింది సార్. వీ ఫీల్ వెరీ హ్యాపీ. నా పేరు మైత్రి. నేను వందన డ్యాన్స్ అకాడమీలో 7 ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. మేము ఎంతో కష్టపడ్డాక మా మేడం, మా సార్ చాలా అందరినీ కనుక్కొని కష్టపడ్డాక కేదార్నాథ్ ప్రోగ్రామ్ అయితే వచ్చింది. మేము 28 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి మా మేడం, మా సార్ ప్రోత్సాహంతో చాలా ఈజీగా ఎక్కేసాము. తర్వాత అక్కడ పైన కేదార్నాథ్ ఆలయం ముందర దాదాపు గంటన్నర పాటు మేము అసలు కాళ్ళకి సాక్స్ లేకుండా -2 సెల్సియస్లో డ్యాన్స్ వేసాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అని మమ్మల్ని ఎంతో అభినందించారు. టెంపుల్ మెయిన్ పూజారి వచ్చి మాకు కంగ్రాట్స్ చెప్పి చాలా అభినందించారు. ఇంకా మాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ మా వందన మేడం, మా ప్రవీణ్ సార్ వాళ్ళ కృషి, పట్టుదల. నా పేరు జోషిత. నేను వందన డ్యాన్స్ అకాడమీలో కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళిన వాళ్ళలో ఒకరిని. మేము కేదార్నాథ్లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బద్రీనాథ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు బద్రీనాథ్ అది కూడా కొండపైన ఉండడం వల్ల చాలా ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఉంటాయి. అది చాలా ఘాట్ సెక్షన్ ఉండడం వల్ల ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. కానీ మా మేడం సార్ దానికి ఏమీ భయపడకోకుండా మమ్మల్ని సేఫ్గా బద్రీనాథ్కి చేర్చారు. బద్రీనాథ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే మాకు రూమ్స్ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఒక నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మార్నింగ్ 5:30కి లేచి రెడీ అయ్యి బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము.
అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చేసిన డ్యాన్స్ని చూసి అక్కడ ఉన్న టెంపుల్ చీఫ్ సెక్యూరిటీ వచ్చేసి మాతో ఫొటోస్ తీపించుకున్నారు. వాళ్ళకు కూడా అంత బాగా నచ్చేసింది మా డ్యాన్స్. ఇంకా చెప్పాలంటే కేదార్నాథ్లో కలిసిన వాళ్ళు మమ్మల్ని బద్రీనాథ్లో కూడా కలిసినారు. అది చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే వచ్చి అడిగారు, ఎక్కడి నుండి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుండి అంటే, అంత దూరం నుండి వచ్చి ఇక్కడ చేస్తున్నారా అని, ఎంత అదృష్టం మీకు దోదాం ఈ వయసుకే అని చాలామంది పొగడం జరిగింది. ఇంకా అక్కడ కూడా చలి చాలా ఉన్నింది, కానీ ఎక్కడ ఇబ్బంది అయితే మేము పడలేదు సార్. నా పేరు సాహిత్య. మేము కేదార్నాథ్ బద్రీనాథే కాకుండా ద్వారకా, అయోధ్య ఇలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళాము. మేము ద్వారకాకి దాదాపు 2.5 days జర్నీ చేసి అక్కడికి వెళ్ళాము. మేము డ్యాన్స్ చేసేటప్పుడు మా చుట్టూ ప్రజలు మమ్మల్ని చూసి ఎంతో ఆనందించి మమ్మల్ని మెచ్చుకున్నారు. ఇంత చిన్న వయసుకే మేము ద్వారకా వెళ్తాము, ఇన్ని ప్లేసెస్ చూస్తామని అస్సలు అనుకోలేదు.